హలో గైస్, ఈ వీడియోలో ఈ నార్మల్ మల్టీమీటర్ని రీఛార్జబుల్ మల్టీమీటర్కి అయితే అప్డేట్ చేద్దాం. ఫస్ట్ వీడియో లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. మల్టీమీటర్ని స్టూడియోకి అయితే తెచ్చాను. ఈ మల్టీమీటర్ బ్యాక్ సైడ్ అయితే 2 స్క్రూస్ అయితే ఉంటుంది. ఫస్ట్ అయితే ఈ మల్టీమీటర్ బ్యాక్ ప్యానల్ అయితే ఓపెన్ అయితే చేయాలి. ఓపెన్ చేశాక లోపలైతే ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ పాజిటివ్ నెగిటివ్ 2 వైర్స్ అయితే ఉంటుంది. ఇక్కడ ఈ వైర్స్ అయితే డీసాల్డరింగ్ అయితే చేసుకోండి. ఇప్పుడు 2 వైర్స్ అయితే తీసుకొని ఆ డీసాల్డరింగ్ చేసిన కాడ వైర్స్ అయితే ఎక్స్టెండ్ అయితే చేసుకోండి. ఈ వీడియోని ఇప్పుడు చూసిన వాళ్ళు ప్లీజ్ వీడియో లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఇప్పుడు ఏ కాంపోనెంట్స్ కావాలైతే చూద్దాం. ఫస్ట్ అయితే ఇటువంటి 7 volts బ్యాటరీ ఒకటి తీసుకోండి. ఈ బ్యాటరీ ఎలా చేసుకోవాలంటే 3.7 volts బ్యాటరీని అయితే సిరీస్లో అయితే కనెక్ట్ అయితే చేసుకోండి. మన నెక్స్ట్ కాంపోనెంట్ వచ్చి ఒక ఛార్జింగ్ మోడల్. ఈ ఛార్జింగ్ మోడల్ని యూజ్ చేసే అరౌండ్ ఒక 1 year అయితే అవుతుంది. నమస్తే కిరణ్ కుమార్. ఇంకా నెక్స్ట్ వచ్చి ఇటువంటి టైప్ సి ఫీమేల్ పోర్ట్ ఒకటి తీసుకోండి. దీన్ని మీరైతే చాయిస్కి అయితే తీసుకోవచ్చు. బ్యాటరీని ఈ విధంగా ఛార్జింగ్ మోడల్కి అయితే షోల్డరింగ్ అయితే చేసుకోండి. ఛార్జింగ్ మోడల్ ఇన్పుట్ టెర్మినల్స్ దగ్గర టైప్ సి ఫీమేల్ పోర్ట్ని అయితే ఈ విధంగా షోల్డరింగ్ అయితే చేసుకోండి. ఇప్పుడు మల్టీమీటర్కి ఎక్స్టెండ్ చేసిన వైర్స్ని ఛార్జింగ్ మోడల్ అవుట్పుట్ టెర్మినల్స్ దగ్గర షోల్డరింగ్ అయితే చేసుకోండి. ఇవి సింపుల్ బేసిక్ కనెక్షన్సే, మీకు ఈజీగా అయితే అర్థమైతే అవుతుంది. ఇప్పుడు ఈ మొత్తం కాంపోనెంట్స్ని మల్టీమీటర్లో అయితే ఈ విధంగా సెట్ అయితే చేసుకోండి. ఎట్లయితే ఓపెన్ చేస్తారో అట్లనే బిగించేసుకోండి. ఇప్పుడు ఇది వర్క్ అవుతుందో లేదో టెస్ట్ అయితే చేద్దాం. చూసారంటే ఇక బ్లూ కలర్ లైట్ అయితే వెలుగుతుంది, అంటే బ్యాటరీ అయితే ఫుల్ ఛార్జింగ్ ఉన్నట్టు. ఇప్పుడు ఇది వర్క్ అవుతుందో టెస్ట్ అయితే చేద్దాం. మల్టీమీటర్ అయితే ప్రాపర్గా అయితే వర్క్ అవుతుంది. ఈ వీడియో నేను వరకు చూసిన వాళ్ళు ప్లీజ్ వీడియో లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.